విశాఖలో మైనర్ అనుమానాస్పద మృతి కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. ఇక మైనర్ తల్లి అమ్మమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా గూడెంలో బావిలో దూకి బలవన్ మరణానికి పాల్పడ్డారు. అనుమానితుల ఆత్మహత్యతో కేసు మిస్టరీగా మారింది. ఇక బాలిక తల్లి అమ్మమ్మపై అనుమానం ఉన్నట్లు బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో 5వ పట్టణ పిఎస్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, విశాఖలో మైనర్ బాలిక హత్య కేసులో అనుమానాస్పద మృతి కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. ఇక మైనర్ బాలిక తల్లి అమ్మమ్మ ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సంబంధించి కూడా కేసు మిస్టరీగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. ఏదైతే విశాఖలో 2 రోజుల క్రితం చోటు చేసుకున్నటువంటి విశాఖ ఘటన 11 ఏళ్ల మైనర్ బాలిక అనుమానాస్పద నుంచి స్థానికంగానే కలకలం రేపులని చెప్పేసి ఏదైతే జ్ఞానాపురం సంబంధించినటువంటి సెయింట్ పీటర్స్ చర్చిలో జరిగినటువంటి అనుమానాస్పద మృతికి సంబంధించినటువంటి కేసు అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బాలిక తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో విశాఖ ప్రస్తుతం పోలీసులకు అయితే అందజేయడం జరిగింది. బాలిక సంబంధించినటువంటి ఆమె తల్లి ఆమె అమ్మమ్మే హత్య చేసి ఉంటారంటూ కూడా అనుమానం అయితే వ్యక్తం చేసి ఈ నేపథ్యంలో కేసు కూడా పోలీసులు అయితే నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బాలికతో వచ్చినటువంటి తల్లి అమ్మమ్మ ఆ చర్చలో ఉన్నటువంటి సమయంలో బాలిక అనుమానాస్పదంగా మృతి చెందడం అయితే స్థానికంగా కలకలం రేసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అయితే తల్లి ఫిర్యాదు మేరకు కేసు అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఆ తల్లి వరలక్ష్మి అమ్మమ్మ సావిత్రి ఇద్దరు కూడా పోలీసులు అయితే విచారించారు. అయితే దీనికి సంబంధించి 174 అనేటటువంటి సెక్షన్ తో నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. 2 రోజుల నుంచి కూడా వాళ్ళు విశాఖను అయితే ఖాళీ చేసి శ్రీకాకుళం వెళ్ళినట్టు తెలుస్తుంది. శ్రీకాకుళంలోని వారి స్వగ్రామంలో ఈ రోజు ఉదయాన్న ఇద్దరు కూడా విగత జీవులుగా ఆ పడి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు అంటూ కూడా అదేతే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి గ్రామం ఏదైతే ఉందో ఆ గూడెం గ్రామంలోనే ఆ పాడుపడినటువంటి ఒక నేల బావిలో ఇద్దరు మృతదేహాలు కూడా ఈ రోజు ఉదయం అయితే బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మృతదేహాలను గమనించినటువంటి స్థానికులు అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి పోలీసులు 2 బాడీలను కూడా బయటకు తీశారు. అయితే పోస్ట్ మార్టం కూడా తరలించారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే బాలికకి సంబంధించినటువంటి అనుమానాస్పద మృతి కేసు ఏదైతే ఉందో పూర్ణచంద్రిక మృతికి సంబంధించినటువంటి కేసులో విజయనగరం జిల్లా బెంకారకు సంబంధించినటువంటి పూర్ణచంద్రిక విశాఖలో మృతి చెందడం, అలాగే దానికి సంబంధించినటువంటి ఎంతో అనుమానాలు ఎవరైతే ఉన్నారో వరలక్ష్మి సావిత్రి వీరిద్దరు కూడా పూర్తిగా ఈరోజు శ్రీకాకుళం మృతి చెందడంతో ఓవరాల్ గా దీనికి సంబంధించినటువంటి గత మిస్టరీకి అయితే ఆ వీడియో పరిస్థితి లేదని తెలుస్తుంది. ముఖ్యంగా కారణం అసలు వీరు హత్యలకు లేదా ఆత్మహత్య చేసుకున్నారన్న దానిపైన పోలీసులు దర్యాప్తు కొనసాగించిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.